కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. 7 కుటుంబాలు వెలివేతకు గురయ్యాయి. టీడీపీకి మద్దతుదారులుగా ఉన్న కుటుంబాలపై వేటు వేయటం, వైసీపీ గ్రామ పెద్దల నిర్ణయం తీసుకోవటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే మొత్తంగా వైసీపీ నాయకులు కాకినాడలోని టీడీపీకి మద్దతుదారులుగా ఉన్న 7 కుటుంబాలని బహిష్కరించారు. గ్రామం నుంచి బహిష్కరించారు. కాజులూరులో ఉప్పమిల్లి గ్రామంలో ఈ 7 కుటుంబాల వారిని ఏ శుభకార్యాలకి పిలవకూడదు, ఎక్కడ ఏ ఫంక్షన్స్ అయినా వారు రాకూడదు, వారు ఎవరు ఆ గ్రామంలోకి అడుగు పెట్టకూడదు. ఇది ఆ గ్రామంలో పెద్దలు విధించిన శిక్ష. వారు చేసిన తప్పు ఏంటి అంటే టీడీపీకి మద్దతు ఇవ్వటం, టీడీపీకి సానుభూతి పరులుగా ఉండటం, వారికి ఓటు వేయటం. ఇన్ని జరుగుతున్నా కానీ మరి అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఆ సదరు 7 కుటుంబం వాళ్ళు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ వరకు వెళ్ళి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే ఈ ఉదంతం వెలుగు చూసింది. ఇది కేవలం ఇక్కడ జరిగిన సంఘటన కాదు, అనేక చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వైసీపీ ఆధిపత్యం ఇంకా గ్రామ స్థాయిలో కొనసాగుతూనే ఉంది. గ్రామ పెద్దల దగ్గర నుంచి గ్రామంలో ఉన్న అధికారుల వరకు ప్రతి ఒక్కరు కూడా వీటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తుంది. మొత్తంగా ఒకే గ్రామంలో 7 కుటుంబాలను కనీసం గ్రామంలోకి రాకుండా, ఏ శుభకార్యాలకి పిలవకుండా ఉండాలి అంటూ ఆదేశాలు గ్రామ పెద్దలు జారీ చేశారు. అంటే అందులో వైసీపీ వారు దీన్ని పక్క నుండి చేయించారంటే ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో అనేది ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. కేవలం ఇది తొలిసారి జరిగింది కాదు. అధికారంలో ఎవరు ఉన్నా సరే వెలివేతకు గురవుతుంది టీడీపీ కార్యకర్తలే, టీడీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళే. దీనికి మనం 2 ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకోవచ్చు. గతంలో వైసీపీ గెలిచినప్పుడు మేకతోటి సుచరిత కాన్స్టిట్యున్సీలో పొన్నుగోడుకు సంబంధించి అక్కడ కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. దళితులు రాకుండా కేవలం టీడీపీకి సపోర్ట్ చేశారంటూ కూడా ఆ నియోజకవర్గంలో ఆ గ్రామంలోకి రాకుండా పొడుగ్గా ఒక గోడ కట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని తీసివేయచ్చు, కానీ అలాంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. అయితే వైసీపీ గెలిచిన తర్వాత కూడా టీడీపీకి భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. అప్పట్లో డీజీపీగా ఉన్నవారు వీటన్నిటిని కూడా భావ ప్రకటన స్వేచ్ఛగా కూడా ఆయన అభివర్ణించారు. మరి అప్పుడు చంద్రబాబు బస్ యాత్ర చేయడం కానీ, ఈ భయాల్ని ఆత్మకూరు వరకు చంద్రబాబు చలో ఆత్మకూరు బస్ యాత్ర చేశారు. దానికి సంబంధించి బహిష్కరించిన టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారి గ్రామాలకు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆ బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు పైన రాళ్ల దాడులు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఈనాటివి కాదు. అంటే అధికారం ఎవరు ఉన్నా, అధికారం ఎవరి చేతిలో ఉన్నా వైసీపీ ఆధిపత్యం అనేది ఏపీ రాష్ట్రంలో ఇప్పటికీ ఇంకా కనిపిస్తూ ఉంది. మరి ఇన్ని జరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? టెక్నికల్గా మనం ఎంతో తారా స్థాయికి వెళ్తున్నాం, అంతరిక్షంలోకి వెళ్తున్నాం, ప్రపంచ దేశాలకి మనం సవాలు విసే పరిస్థితుల్లో ఉన్నాం, పోటీ ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా గ్రామ బహిష్కరణ, వివక్షత, ఆధిపత్య ధోరణి ఇవన్నీ కూడా మనం ఎలా చూడాలి? అసలు సమాజం ఎటుపోతుంది? మనం ఎక్కడున్నాం? ఇన్ని జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఏ అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రమౌళి గారు, అదేవిధంగా మనకి ప్రొఫెసర్ శేషు గారు పొలిటికల్ అనలిస్ట్ అందుబాటులో ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం. శేషు గారు, కాకినాడలో జరిగిన సంఘటన తెలిసే ఉంటుంది. కాజులూరులో ఉప్పమిల్లి గ్రామంలో 7 కుటుంబాలను వైసీపీ వారు కేవలం టీడీపీకి సపోర్ట్గా నిలిచారు, వారి తరపున సానుభూతి పరులుగా వారు ఉన్నారు అనే ఒకే ఒక్క కారణంతో వారిని 7 కుటుంబాలు బహిష్కరించారు. ఇది వారంతటి వారు వెళ్ళి కలెక్టర్కి ఫిర్యాదు చేసేంత వరకు ఎవరికి తెలియదు. అక్కడున్న అధికారులు కావచ్చు, లేకపోతే కనీసం కూటమి నేతలు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ఎవరు కూడా దీన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది? మనం ఎక్కడున్నాం, ఏ కాలంలో ఉన్నాము, 2047 విజన్ వైపు ముందుకు దూసుకెళ్తున్నాము, అనేక అభివృద్ధి కార్యక్రమాల వైపు ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఈ వివక్షత, ఇంత ఈ బహిష్కరణ ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల తర్వాత అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత దరిదాపు ఇప్పుడు 7 నెలలుగా వస్తుంది. 7 నెలలుగా కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే కొంత ఆశ్చర్యం వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఒక 3 అంశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకటి పొలిటికల్ వెండెక్టా,
రాజకీయ కక్ష సాధింపు చర్యలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకప్పుడు ఇది తమిళనాడులో కనపడేది. జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి స్పర్ధ వాళ్ళ మధ్య రాజకీయ వైరానికి దారితీసేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి స్పర్ధలు మనకు అక్కడ కనపడుతున్నాయి. రెండోది, సోషల్ మీడియాకు సంబంధించి విపరీతమైన ఒక అబ్యూజ్డ్, అసభ్యకరమైనటువంటి పోస్టింగులు, అరెస్టులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం. మూడోది, పోలీసు యంత్రాంగము నిష్పక్షపాతంగా పనిచేయటం లేదు అనేటటువంటి ఆరోపణలు. ఈ 7 నెలలుగా చాలా పెద్ద ఎత్తున కనపడుతున్నాయి. గతంలో కంటే కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇవాళ మనం చర్చకు చేపట్టినటువంటి కాకినాడ జిల్లా కాజులూరు మండలము ఉప్పుమిల్లి గ్రామంలో ఒక 7 కుటుంబాలను గ్రామ బహిష్కరణ కాదండి, సామూహిక బహిష్కరణ చేశారు అనేటటువంటి ఒక ఆరోపణ మేడిశెట్టి దుర్గారావు అనేటటువంటి వ్యక్తి కాకినాడ కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ చేయడంతో ఇది బయటపడింది. అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగము ఆదేశాల మేరకు, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ తర్వాత పోలీసు యంత్రాంగం ఆ గ్రామాన్ని సందర్శించడం, జరిగినటువంటి పరిణామాలపైన ఎంక్వైరీ చేయడం జరిగింది. బట్ సహజంగా గ్రామాల్లో ఏముంటుందంటే ఇలాంటి గ్రామ బహిష్కరణలు చూస్తుంటాం మనం. గ్రామంలోనే సామూహిక సామాజిక బహిష్కరణలు ఉంటాయి. అంటే ఎవరు వాళ్ళతో మాట్లాడొద్దు అంటే గ్రామ పెద్దలు ఒక పత్వా జారీ చేయటం, ఒక పరణ జారీ చేయటం ఏంటి అంటే వాళ్ళతో ఎవరు మాట్లాడొద్దు అనేటటువంటిది ఒకటి. రెండోది, శుభకార్యాలకు పిలవద్దు, లేకపోతే కష్ట నష్టాలకు పాలు పంచుకోవద్దు, వాళ్ళతో ఎవరు ఎలాంటి సంబంధాలు పెట్టుకోరాదు అనేటటువంటి ఒక గ్రామ స్థాయిలో గ్రామ పెద్దలు చేస్తున్నటువంటి ఒక ఆర్డర్స్, ఒక ఆదేశాలు జారీ చేసినట్లుగా అక్కడ మనకి కనపడింది. బట్ సహజంగా గ్రామాల్లో ఒక మూడు అంశాలు చాలా ప్రధానంగా ఉంటాయి ఇట్లాంటి అంశాలు. ఒకటి కులం, రెండోది వర్గం, మూడోది రాజకీయం. బట్ ఇక్కడ మనం ఈ 3 కోణాలు చూడాలి. ఒక రాజకీయమే, బహుశా మేడిశెట్టి దుర్గారావుకు సంబంధించినటువంటి 7 కుటుంబాలు తెలుగుదేశానికి కన్సర్న్ అయి ఉండటం, తర్వాత ఆ గ్రామ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళై ఉండటం తోటి అది రాజకీయ రంగు పులుముకున్నట్లుగా మనకి కనపడుతుంది. బట్ దీంట్లో ఏముంటుందంటే గ్రామాల్లో సహజంగా ఈ 3 అంశాలు చాలా కీలకమైనటువంటి పాత్ర వస్తాయి. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఆ జిల్లాలలో మనం చెప్తున్నటువంటి కాకినాడ జిల్లా గాని, ఆ కోస్టల్ ప్రాంతంలో గాని తెలుగుదేశము, జనసేన, బీజేపీ చాలా బలంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. బట్ ఈ పరిస్థితులలో, కూటమి అధికారంలో ఉన్న పరిస్థితులలో, ఓటమి ఎదురైనటువంటి పరిస్థితులలో ఒక రాజకీయ కోణంలోనే బహిష్కరణ జరిగిందా అనేటట్టే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఆత్మరక్షణలోనే ఉంది ఆంధ్రప్రదేశ్ లో. బట్ ఇది రాజకీయ కోణంలో చూడాలా, సామాజిక కోణంలో చూడాలా, కులం కోణంలో చూడాలా, లేకపోతే గ్రామ కక్షల కోణంలో చూడాలా అనేటటువంటి అంశాన్ని అయితే మనం చూడాల్సింది. ఏకపక్షంగా ఆరోపణలు అయితే మనం చేయలేము. ఎందుకనంటే అక్కడ అధికారులు, పోలీసు యంత్రాంగం నిగ్గు తేల్చాలా, ఇది రాజకీయ కోణంలో జరిగిందా, సామాజిక కోణాల్లో జరిగిందా అనేటటువంటి విషయం అక్కడ ప్రభుత్వ యంత్రాంగమే నిగ్గు తేల్చాలి. మరి ముఖ్యంగా ప్రభుత్వం. కానీ శేషు గారు అది ఏ కోణంలో జరిగినప్పటికైనా కూడా అక్కడ ఉంది మనుషులు, మానవత్వం అనేది వారికి ఉండాలి. మనం సామాజిక పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఏదో వేరే కులానికి సంబంధించిన వారు అయి ఉండొచ్చు, లేకపోతే వేరే రాజకీయ పార్టీకి చెందిన వారు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర విభేదాలు ఏవైనా ఉండుండొచ్చు. కానీ వారితో వీరు మాట్లాడొద్దు, వీరికి ఎలాంటి వాటికి పిలవద్దు అని చెప్పే హక్కు, అధికారం ఎవరికి ఉంది. ఎవరికి నచ్చినట్లు వారు ఉండే హక్కుని రాజ్యాంగం మనకు ఆల్రెడీ కల్పించింది. అలాంటప్పుడు వీరిని ఇక్కడ ఉండొద్దు, వీరితో ఎవరు మాట్లాడొద్దు, వీరిని ఏ శుభకార్యాలకి పిలవద్దు, వీరు మద్దతుదారులు కావచ్చు, లేకపోతే గతంలో ఎప్పుడో మనం చూసాము అంటరానితనాన్ని, కానీ మరొకసారి ఇక్కడ ఇంకొక కోణంలో చూడవలసి వస్తుంది. మరి ఏ హక్కు ఉందంటారు వారికి? ఇది యాంటీ కాన్స్టిట్యూషన్ అండి. ప్రజాస్వామ్యక వ్యవస్థకి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి చర్యలు. ఈ గ్రామీణ ఇవాళ ఇంత సమాచారం పెరిగింది, సాంకేతికత పెరిగింది, విద్య పెరిగింది. ఇన్ని పెరిగినటువంటి సందర్భంలో కూడా ఇంకా ఇలాంటి అసందర్భమైనటువంటి విషయాలు గ్రామీణ వ్యవస్థలో జరగటం శోచనీయం. ఇది ఎట్లా మనం ఏ పార్టీ చేసినా లేకపోతే ఎవరు చేసినా ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. ఇంకా దక్షిణ భారతదేశంలో నయమండి, ఉత్తర భారతదేశంలోనైతే గ్రామ పంచాయతీలు గీసిందే గీత, చెప్పిందే వేదంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా
మీరు బీహారు, యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లోనైతే గ్రామ సభలు, గ్రామ పంచాయతీలు ఎంత బలంగా పనిచేస్తాయంటే వాళ్ళు అక్కడ పరువు హత్యలకు కూడా ప్రోత్సహించినటువంటి సందర్భాలను మనం చూసామండి. అక్కడ ఏదైనా కులాంతర వివాహాలకు సంబంధించిన వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేసేటటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను మనం చూసాం. బట్ ఇది కొంత మన సౌత్ ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంటది. కానీ బట్ ఈ హక్కు గ్రామ పంచాయతీలకు లేదండి. గ్రామ పంచాయతీలు గ్రామ సౌభాగ్యం కోసం పనిచేయాలి, కానీ ఇట్లాంటి కక్షలు, కార్పణ్యాలను పెంచేటటువంటి చర్యలకు, లేకపోతే ఇట్లాంటి సామాజిక వెలివేతలకు సంబంధించి అదే కదా కారం చెడులో జరిగింది అదే, చుండూరులో జరిగింది అదే, నీరుకుళ్ళలో జరిగింది అదే, కదిరికుప్పంలో జరిగింది అదే. ఇటీవల అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు పెడితే అమలాపురంలో ఎంత పెద్ద గొడవ జరిగిందండి. జిల్లాకి అంబేద్కర్ పేరు పెడితే, ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఎంత గొడవ చేశారండి. బట్ ఆ సంఘటనలన్నీ మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఒక ఇంత పెద్ద వ్యవస్థ డెవలప్ అయినటువంటి ఈ సందర్భంలో ఇంకా గ్రామాల్లో ఈ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వము చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కేవలం రాజకీయ కోణంలో, పొలిటికల్ డైమెన్షన్ లోనే కాకుండా గ్రామీణ వ్యవస్థని, ఉద్దేశాలను, లేకపోతే గ్రామీణ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి చర్యలుగానే మనం చూడాలా. బట్ ఏ పార్టీ వాళ్ళు చేసినా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ఉందనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఓకే శేషు గారు, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. చంద్రమౌళి గారు, గుడ్ మార్నింగ్ అండి. చంద్రమౌళి గారు, ఏంటి ఇంకా అధికారంలో వైఎస్ఆర్సీపీనే ఉంది అని అనుకుంటున్నారా? లేకపోతే అధికారులు ఎవరైతే మాకేంటి, మేము చేసిందే శాసనం అంటూ వైసీపీ వారు అనుకుంటున్నారా? వైసీపీ పెద్దల హయాంలో 7 కుటుంబాలను గ్రామంలో సామాజిక బహిష్కరణ చేయడం గల కారణాలేంటి? ఆ హక్కు ఎవరిచ్చారు మీకు? ముందుగా నాతో పాటు ప్యానెల్లో పాల్గొన్నటువంటి శేషు గారికి, అదేవిధంగా మీకు, వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. ముఖ్యంగా చూస్తే మరి కాకినాడ జిల్లా కాజలూరు మండలం ఉప్పముల్లి గ్రామంలో సామాజిక బహిష్కరణ జరిగింది. 7 కుటుంబాలు అనేటువంటిది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ రోజు చూస్తే మరి ఏ పార్టీనా కానీ అది సామాజిక బహిష్కరణ చేయడం అనేటువంటిది తప్పది. అది పార్టీలకు ఆపాదించడం కూడా తప్పే. ఎందుకంటే ఆ సామాజిక అంటే అనాగరిక చర్య. ఇంకా కంప్యూటర్ యుగం వచ్చినప్పుడు కూడా ఈ రోజు కూడా ఇంకా కొన్ని గ్రామాలు అలా జరుగుతాయి. కానీ చంద్రమౌళి గారు మీరు ఇక్కడ పార్టీలకు ఆపాదించొద్దు అని మీరు చెప్తున్నారు. కానీ వారు కంప్లైంట్ చేసింది ఒకసారి చూసినట్లయితే, మేము టీడీపీకి మద్దతుదారులుగా ఉన్నామనే నేపథ్యంలోనే ఈ సామాజిక బహిష్కరణ చేశారు, మమ్మల్ని ఎక్కడికి కూడా ఇన్వైట్ చేయకూడదు, కష్ట నష్టాల్లో ఎవరు రాకూడదు అంటూ అల్టిమేటం జారీ చేశారు అనేది వారి ఫిర్యాదు. చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? ధాన్యం కొనుగోలు చేయడంలో వాళ్ళకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ధాన్యం సంబంధించినటువంటి విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అంతేగాని పొలిటికల్ అభిప్రాయ భేదాలు అంటే పొలిటికల్ గా వచ్చి ఉంటే ఆ రోజే జరిగి ఉండాలి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే జరగాలి, అది జరిగితేనక. కానీ 7 నెలలు కావస్తా ఉందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తా ఉందంటే, అంటే రాష్ట్రంలో వచ్చేసి శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతాయి అన్ని. అంటే కూటమి ప్రభుత్వం ఇందులో వచ్చేసి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద ఊరికి ఏ సంఘటన రాష్ట్రంలో ఏదైనా జరగని వైఎస్ఆర్సీపీ మీద ఆపాదించడం, ఇది పరిపాటి అయిపోయింది. అంటే అక్కడ అతను వచ్చేసి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ లో వచ్చేసి, కాకినాడ కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడము, అదేవిధంగా ఆ ఫిర్యాదు చేసినటువంటి దాన్ని అంటే మెడిసిటీ దుర్గారావు అనేటువంటి ఆయన ఆ ఫిర్యాదు చేయడం, అంటే అక్కడ సంఘటన ఏం జరిగింది అనేది మనం గమనించాలి. మన కాన్సెప్ట్ అంటే ధాన్యం కొనుగోలు. కానీ చంద్రమౌళి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఒకవేళ ఇలాంటి వివక్షత చూపించవలసి వస్తే ఈ 6 నెలల్లోపే చూపిస్తారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. ఏదైనా సరే, ఎవరైనా సరే ఒక విషయాన్ని చేయాలి అంటే, ఒక పనిని చేయాలంటే ఇమీడియట్గా ఎవరు చేయరు. దానికి ముందు ప్రణాళికలు రచించుకుంటారు. దానికి తగ్గ పాయింట్ మనకి ఏది దొరుకుతుంది, ఎక్కడ వాళ్ళు దొరుకుతారు, వాళ్ళని ఎక్కడ లాక్ చేయొచ్చు అని ముందుగానే ప్రణాళికలు వేసుకొని దొరికినప్పుడు లాక్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఇమీడియట్గా ఏ రీజన్ లేకుండా నేను చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒక రీజన్ వెతుక్కుంటారు. ఇప్పుడు అదే అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు
అక్కడ ఏమైందంటే అక్కడ కారణాన్ని మనం చూడాలా, అంతేగాని రాజకీయ కోణాన్ని చూడకూడదు, కారణాన్ని చూడాలా. ఫస్ట్ అది ఎవరైనా ఏ పార్టీ అయినా సరే దాన్ని తప్పు ఖండించాలి. ఎందుకంటే అనాగరిక చర్య అది ఇంకా రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయంటే అది పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం. కానీ ఇక్కడ ఏమైతుంది, కేవలం వచ్చేసి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకే వైసీపీ వాళ్ళ బలం అంటే ఇప్పుడు అధికారం ఎవరిది, అధికారం వచ్చేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఉంది, మరి టీడీపీ అధికారంలో ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సంఘటన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, మరి అధికారం ఉంది, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేటువంటి సందేహం వస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా మనం చేయాలి. ఎందుకంటే అక్కడ అధికారులు కూడా మంచి సమర్థవంతంగా పోలీస్ శాఖ కానీ తహసీల్దార్ గానీ వాళ్ళు వచ్చేసి కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు రాజీ కూడా చేశారు, కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ చేశారు. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి తప్ప దీని మీద రాజకీయ రంగు పులిమి దీన్ని ఇంకా పెద్ద చేసి ఇంకా మీరు కూడా చేయండి, రేపు వస్తే గవర్నమెంట్ వస్తే మీరు కూడా చేయండి అనేటువంటి ప్రోత్సహించడం అనేటువంటి తప్పది. ఎందుకంటే ఈ రోజు ఎడ్యుకేట్ చేయాలి అధికారులు వచ్చేసి ఇలాంటి సంఘటన కొన్ని చోట్ల రాష్ట్రంలో అంటే ఇలాంటి సంఘటనలు జరగడానికి కూడా కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అంటారు. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతా ఉంది, ఏమవుతోంది, సూపర్ 6 పథకాలకి పగనామం పెట్టి ఇలాంటి ఇష్యూస్ కి వచ్చేసి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉంది. ఎందుకంటే ఆ ప్రజల పాలన అంటే లా అండ్ ఆర్డర్ ఈరోజు వచ్చేసి మహిళల మీద అంటే రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతా ఉన్నాయి, అంటే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వచ్చేసి దాదాపు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతాయి. అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ పనిచేయటం లేదనేటువంటిది పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఇలా అది అనాగరిక చర్య. ఎందుకంటే 7 కుటుంబాలు వెలివేయడం అనేటువంటిది అంటే అది ఆ పార్టీ అయినటువంటి అంటే ఈ రోజు వాళ్ళు వచ్చేసి టీడీపీలో ఉంటారు, లేకపోతే వైసీపీలో అది కాదు కాలం. మనం వచ్చేసి ఖచ్చితంగా మనం వచ్చేసి ఒక సిస్టమేటిక్ గా ఫండమెంటల్ రైట్స్ మనం వచ్చేసి చంద్రబాబు గారు మీరు అన్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇలాంటివి జరిగే ఈ అసామాజిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడంలో ఫెయిలియర్ అయింది అని మీరు అంటున్నారు. ఓకే, అది పక్కన పెడితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పెద్దలే ఈ నిర్ణయాన్ని తీసుకుంది, గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఓకే మీరు కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, బాగానే ఉంది, మీరు ఎందుకు ఇవి కంట్రోల్ చేయలేకపోతున్నారని. మరి వాళ్ళని అలాంటి పనులు చేయకుండా వైసీపీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది, ఎందుకు అది చెయ్యొద్దని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? రాష్ట్రంలో వచ్చేసి అనేక కొన్ని చోట్ల అన్ని చోట్ల జరగవు కదా, ఈ కొన్ని చోట్ల జరుగుతాయి. కాబట్టి దాన్ని ఎడ్యుకేట్ చేయాలి అధికారులు కానీ అందరూ కూడా. అంటే మా పార్టీ కానీ ఇంకోరు కానీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. అక్కడ వైసీపీ వాళ్ళే అని చెప్పి ఎలా చెప్తారు, వైసీపీ వాళ్ళని కాదు అక్కడ ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అలాంటి సంఘటన జరగకుండా చూడాలి. ఎందుకంటే గతంలో కూడా జరిగాయి, వీళ్ళ ఆయంలో కూడా జరిగాయి. కాబట్టి ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా చేయాల్సినటువంటి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. ముఖ్యంగా వచ్చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలాంటి చోట వచ్చేసి ఆ పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యూషన్ జరగడం అది వచ్చేసి అక్కడ అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేశారు. ఎందుకంటే అధికారులు కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బహిష్కరణ ఎవరైతే గ్రామ పెద్దలు ఎవరైతే చెప్పారో అలాంటి అంటే ఊరికే ఏదో పార్టీలకు ఆపాదించడం అది మంచి పద్ధతి కాదు. ఆ పార్టీలకు ఆపాదించి కేవలం ఏదో వైసీపీ వాళ్ళు చేయమన్నారు అంటే ఇప్పుడు అధికారం ఎవరిది, కూటమి ప్రభుత్వం అధికారం, అది మర్చిపోయి కేవలం వైసీపీ వాళ్ళు హుకుం జారీ చేశారని చెప్పడం, వైసీపీ వాళ్ళు ఇంకా అధికారులు ఉన్నారని భ్రమపడము ఇలాంటి అంటే ఇప్పుడు వైసీపీ వారు ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అన్న భ్రమలో ఇంకా ఉన్నారు, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఇంకా ఇక్కడే కాదు అనేక చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇలాంటి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇవన్నీ మర్చిపోయేసి ఈ రోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రంలో వచ్చేసి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రోజు వచ్చేసి ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ అనేక మంది బాధపడేటువంటి పరిస్థితిలో ఉంది. ఈ రోజు అనేక సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే మరి రైతులు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఖరీఫ్ రబీ సీజన్ వెళ్ళిపోయిందని చెప్పేసి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అనేక సంఘటనలు ఉన్నాయి. 87 లక్షల మంది మరి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి దాని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వాటి కూడా అంటే ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వమే ఉంది. అదేవిధంగా చూస్తే మరి 54 లక్షల మంది మరి రైతుల కుటుంబాలు, అదేవిధంగా 87 లక్షల మంది వచ్చేసి తల్లికి వందనానికి వచ్చేసి కుచ్చుటోపు పెట్టారంటే తల్లికి వందనం కానీ ఇలాంటివన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేయకుండా ఈ రోజు వచ్చేసి ఈ రోజు చేస్తూ మరి ముందుకు పోతా ఉంది. అంటే ఎట్లా ఉందంటే చంద్రబాబు గారు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి. చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో రాబోయే రోజుల్లో చేయవలసిన ప్రణాళికలు ఏంటి, సూపర్ 6 సంబంధించి అవలంబించవలసిన ప్రణాళికలు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే మొన్ననే వచ్చింది. మీరు అన్నట్టు తల్లికి వందనం ఏదైతే ఇవ్వలేదో
ఇప్పటి వరకు వచ్చే అకాడమిక్ ఇయర్ దగ్గర నుంచి కూడా ఈ తల్లికి వందనం ఇస్తామంటూ కూడా వారు క్లియర్ చేశారు. అలాగే సూపర్ 6లో రైతుకు సంబంధించి అన్నదాత సుఖీభావకు కానివచ్చు, లేకపోతే ఇతర పథకాలకు సంబంధించి కావచ్చు. ఇప్పటికే దీపం పథకం సంబంధించి గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా అనౌన్స్ చేశారు. అలాగే ఉచిత ఫ్రీ బస్ సర్వీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ వేసి అలాగే దానికి సంబంధించి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా తెలంగాణ సీఎంతో కూడా చర్చలు జరిపారు. అక్కడ అధికారులు ఎలాంటి లోటుపాట్లు ఉంటాయనే దానిపైన కూడా ఒక చర్చలు జరుపుతున్నామని అయితే చెప్తున్నారు. అలాగే పెట్టుబడులకు వచ్చిన లోటే లేదండి, పెట్టుబడులు కూడా బాగానే తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన నివేదిక లోకేష్ గారు కూడా పెట్టుబడులకు సంబంధించిన నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ అంటే అమరావతికి సంబంధించి పనులు జనవరి 1 నుంచి కూడా అమరావతికి సంబంధించి పనులు స్టార్ట్ అయిపోయాయి. పోలవరంకి సంబంధించి ప్రణాళికలు రూపొందుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ ఆగట్లేదు. మీరు వేరే సమస్యల మీద ఫోకస్ పెట్టండి అంటున్నారు. వాళ్ళు వేరే సమస్యల మీద ఫోకస్ పెట్టిన తర్వాత ఇవి కూడా ఒక సమస్య. ఇది సమాజంలో ఒక వ్యక్తిని బహిష్కరిస్తున్నాము అంటే ఇది మామూలు సమస్యే కాదు. ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుకు సంబంధించింది. దాన్ని మనం మాట్లాడాలి ఖచ్చితంగా. ప్రాథమిక హక్కులకే ఇక్కడ రక్షణ లేకపోతే మిగిలినవన్నీ కూడా వ్యాలిడ్ లేకుండా పోతాయండి. ఒక నిమిషం హోల్డ్లో ఉండండి రాజమౌళి గారు, చంద్రమౌళి గారు, సారీ, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. శేషు గారు, టోటల్గా నియంత్రించవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది అంటున్నారు. ఎస్, ఒప్పుకుందాం, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలి, ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నైతిక బాధ్యత వైఎస్ఆర్సీపీకి లేదా? ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి మంచిది కాదు, మానవత్వం ఉండాలి అనే మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతుంది? దీంట్లో ఒక 3 అంశాలు చూడాలి. ఒకటి, ఇటీవల కడప జిల్లాలో ఎంఆర్ఓ పైన దాడి జరిగితే ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణే దాడి జరిగినటువంటి ఎంఆర్ఓని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భాన్ని మనం అక్కడ చూసాం. చూసినటువంటి సందర్భంలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఒక మామూలు సినిమా హీరో, మామూలు రాజకీయ నాయకుడు మాట్లాడినట్టుగా ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ అంటే ఇంకా ఉద్రిక్తలను పెంచేటటువంటి చర్యగా మాట్లాడాడు తప్ప అక్కడ ఒక ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, లేకపోతే సమస్యను సీరియస్ గా ప్రభుత్వం ఉంటుంది, పోలీస్ యాక్షన్ జరుగుతుంది అనేది చెప్పకుండా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, చూసుకుందామంటే చూసుకుందాం అనేటటువంటి ఒక సినిమా డైలాగ్ చేసినట్లుగా మనకి కనపడింది. అదొక సంఘటన జరిగింది. అక్కడ కూడా ఎంఆర్ఓ పైన దాడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీ కుమారుడు చేశారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అరెస్టులు జరిగాయి, జైలు కూడా వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదొక కేసు అయితే, ఇవాళ ఇక్కడ ఉప్పుమల్లి గ్రామంలో జరిగినటువంటి ఒక సామాజిక బహిష్కరణ కూడా. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చూడాలంటే, అసలు పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ లో చాలా తీవ్రమైనటువంటి సమస్య ఏంటంటే సామాజిక పరమైనటువంటిది. ఇట్లాంటి సామాజిక పరమైనటువంటి బహిష్కరణలు గ్రామీణ వ్యవస్థని దెబ్బతీస్తాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తాయి. నేను అదే ఇందాక ఏం చెప్పాను, నేను ఒక చుండూరులో జరిగిన, కారంచేడులో జరిగిన ఎంత పెద్ద దారుణాలు జరిగాయండి అక్కడ. అది ఏ కోణంలో జరిగాయి? సామాజిక కోణంలోనే జరిగాయి కదా. అది సమాజాన్ని, గ్రామీణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏది, మా ఉప్పుమిల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ పెద్దలే ఒకవేళ ఈ నిర్ణయం తీసుకొని ఉంటే అది పార్టీ కోణంలో పార్టీకి వచ్చేటటువంటి నష్టాన్ని, ఇబ్బందిని కూడా ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి గ్రామ పెద్ద పొజిషన్ లో ఉన్న, రాజకీయ పదవుల్లో ఉన్నా, లేకపోతే గ్రామ సర్పంచో, లేకపోతే ఎంపీటీసీఓ, జెడ్పీటీసీ లాంటి పదవుల్లో ఉన్నా, లేకపోతే విద్యా కమిటీల్లోనూ, లేకపోతే నీటి తీరువా కమిటీల్లో ఉన్నా, వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలా? ఇట్లాంటి సామాజిక విషయాలలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక సెన్సిటివ్ అంశాలు కదా ఇవి. సామాజిక పరమైనటువంటి అంశాలు, చాలా సెన్సిటివ్ పరమైనటువంటి అంశాలు. అది కులంకి ఆపాదిస్తుంది, వర్గానికి ఆపాదిస్తుంది, ఒక పెద్ద శాంతి భద్రతల సమస్య వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత సాంకేతికత పెరిగినా, ఇంత సమాచారం పెరిగినా, ఇంత విద్య పెరిగినా ఇంకా ఈ రకమైనటువంటి బహిష్కరణలు జరగటం మంచిది కాదు. అయితే ఈ సమస్య మూల కారణం ఏంటి అని అంటే, రాజకీయమా? ఎన్నికలైతే లేవు, రాజకీయాలు ఇప్పుడు లేవు. ఎప్పుడో 7 నెలల క్రితం జరిగినటువంటి రాజకీయాలు. ఇప్పుడు అక్కడ ధాన్యం పంపకాలలో, లేకపోతే ధాన్యం కొనుగోళ్లలో, వచ్చినటువంటి సొమ్ముల పంపకాలలో వచ్చినటువంటి సమస్య ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. సహజంగా నేను అదే ఇందాక ఏం చెప్పానంటే, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి అంశము ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అంశంగా మారిపోతుంది. అది రాష్ట్రానికి మంచిది కాదు. అది రాష్ట్ర ప్రయోజనాలను,
దెబ్బతీస్తుంది అనేటటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలా, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే చివరికి రాష్ట్ర ప్రయోజనాలు పడంగా పెట్టే రాజకీయాలు చేయటం మంచిది కాదు. ఒకప్పుడు అది తమిళనాడులో జరిగింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆ జాడ్యం పాకింది. అది రాష్ట్రం యొక్క ప్రయోజనాలను అయితే దెబ్బతీస్తుంది అనేది మనం స్పష్టంగా గమనించాలా. ఓకే శేషు గారు, అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, సోషల్ యాక్టివిస్ట్ జేటీ రామారావు గారు. రామారావు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం రామారావు గారు. స్టూడియోలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సభ్య సమాజం ఒక్కసారి తలదించుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడో అంతరించిపోతున్న వివక్షత, బహిష్కరణ మరొక్కసారి తట్టి లేపుతుంది వైఎస్ఆర్సీపీ. అక్కడ ఉన్న నేతలు కావచ్చు, లేకపోతే ఆ గ్రామ పెద్దలు కావచ్చు. మరొకసారి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరోగమనం దిశగా పయనిస్తున్నామా అంటే ఏ కాలంలోనూ అంతరించిపోతున్న ఈ సంస్కృతి ఉందే, ఆ వివక్షత అనే సంస్కృతి ఉందో దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు. అది రీజన్ ఏదైనా కావచ్చు, కారణాలు ఏవైనా అవ్వచ్చు. ఇక్కడ మానవత్వం లోపిస్తుంది, మనుషుల మధ్య సఖ్యత లోపిస్తుంది. వీటన్నిటినీ కూడా 7 కుటుంబాలని బహిష్కరించారంటే ఆ 7 కుటుంబాలు రేపొద్దున మనోభావాలు దెబ్బతీసుకొని మమ్మల్నే బహిష్కరిస్తారా, మీ అంతు చూస్తామంటూ ఒక అడుగు ముందుకు వేశారనుకోండి, పరిస్థితి ఏమవుతుంది? నిజంగా మన వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్లు, చంద్రమౌళి గారు చెప్పినట్లు మరొకసారి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కొట్టుకోటాలు, హత్యలు, మరణ హోమాలు జరుగుతాయి. ఇలాంటి వాటిని ప్రశ్నించడానికి ఎందుకు ఎవరు ముందుకు రావడం లేదు, ఎందుకు నివారించే ప్రయత్నం చేయడం లేదు? రామారావు గారు. చాలా సంతోషం అండి మేడం గారు, మీరు చాలా ప్రశ్నలు లేవదీశారు, పెద్దలు కూడా చాలా ప్రశ్నలు లేవదీశారు. మీరు చాలా పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. సమాజం అంటున్నారు, కుటుంబం అంటున్నారు, వ్యవస్థ అంటున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నాకు అర్థమైంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో గ్రామాల పరిస్థితి, నేను గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాను, పరిశీలించాను. కొన్ని మిగతా జిల్లాల్లో కూడా నాకు అవగాహన ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా 1980, 1990లోనే ప్రజానీకం ఉన్నారు. 2025 జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లేదా హైదరాబాద్, బెంగళూరు వాళ్ళకి వచ్చింది తప్ప, ఢిల్లీలో ఉన్న పెద్దవాళ్ళకి వచ్చింది తప్ప, గ్రామీణ ప్రాంతంలో ఇంకా ఇట్లాంటి అనేక అవినీతి అక్రమాలు అంటే కుల బహిష్కరణ లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మీడియా దయ వల్ల, మీలాంటి ఛానళ్ళ వల్ల, అద్భుతమైన విలేకరుల వల్ల ఇది వెలుగులోకి వస్తూ ఉన్నాయి తప్ప, వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో ఎంతకన్నా మరింత ఘోరాలు నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళల్లో కొంచెం రెవెన్యూ సదస్సులు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో రెవెన్యూ సదస్సులు తరచుగా నిర్వహిస్తున్నప్పుడు గ్రామాల్లో ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళింది. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ గారు అందరూ వస్తారట. అక్కడ ఏదన్నా మనం కాగితం ఇస్తే భూమి సమస్యలో ఏదో మనకు ఉన్న ఇబ్బందులు తొలగిస్తారన్న అంశం దృష్టిలోకి వచ్చిన తర్వాత, అది కొద్దిగా నాయకుల దృష్టిలోకి వెళ్ళిన తర్వాత, ఇది రెవెన్యూలో అదాలత్లో ఇచ్చిన పిటిషన్ ద్వారా ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. చాలా ప్రాంతాల్లో, అమలాపురం కానీ, కొత్తపేట కానీ, మీరు చెప్తున్న కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఇట్లాంటి పురాతన కాలం నాటి సంస్కృతి నేటికి కొనసాగుతుంది. నేనైతే ఈ సంఘటన బట్టి ఆశ్చర్యపోవట్లేదు. గతంలో కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అన్న విధంగా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇంకా పాత కాలం నాటి పెద్దలు, ఇప్పుడు మత్స్యకార గ్రామాల్లో కూడా ఇదే కొనసాగుతుంది. మీరు వేటకెళ్లే సమయంలో కూడా మీరు మా ప్రాంతంలో వేటాడకూడదు, మీరు పలానా కులానికి చెందిన వాళ్ళు, పలానా వర్గానికి చెందిన వాళ్ళు అన్న సమస్యలు కానీ ఇప్పటికీ ఉన్నాయి, స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే సామాజిక బాధ్యత. ఇందాక మీరు చెప్పారు, పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, సామాజిక బాధ్యతగా తప్పు ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా దాన్ని ఖండించి ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి ఇటువంటి చర్యల పట్ల ఉన్నతాధికారులు స్పందించాలి. ఏదో ఎంఆర్ఓ గారు వచ్చారు, రాసుకున్నారు, వెళ్ళారు, ఇది అక్కడితో సమసిపోయింది, లేదా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది మేము ఫర్దర్గా అలాంటివి ఏమీ జరగట్లేదు అన్న స్టేట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయడం కాకుండా, దీని మీద అవగాహన కలిగించే విధంగా జిల్లా ఉన్నతాధికారులు, కనీసం జాయింట్ కలెక్టర్ కానీ, కలెక్టర్ గారి స్థాయిలో వచ్చి విచారణ చేసి దీన్ని మరింత, దీనికి జరిగిన సంఘటనకు సంబంధించి అవతల వాళ్ళ మీద కూడా కొద్దిగా మందలించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఉంటే బాగుంటుందని నేను భావిస్తున్నానమ్మా. ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. ప్రజలు 164 సీట్లతో పట్టం కట్టారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారులపైన పట్టు బిగించలేకపోతుంది. గ్రామాల్లో జరిగిన వివక్షతను కూడా కంట్రోల్ చేయలేకపోతుందా అన్న సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. దీనికి నిదర్శనమే కాకినాడలో కాజురులో జరిగిన సంఘటన. వైఎస్ఆర్సీపీ నాయకులు జరిగిన చిన్న ఘర్షణ నేపథ్యంలో 7 కుటుంబాలను బహిష్కరించారు అంటే పరిస్థితి వాటికి అర్థం పడుతుంది. అధికారంలో ఎవరు ఉన్నా సరే ఆధిపత్యం మాది అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ ప్రవర్తిస్తున్న తీరు
విస్మయానికి గురిచేస్తుంది. మరి ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు నిమ్మక నీరెత్తినట్లుంది? తగిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది? ఇక్కడ ఆర్థిక బలం, అంగబలం, రాజకీయ బలం వెరసి 7 కుటుంబాలను బహిష్కరించే స్థాయికి వచ్చినప్పుడు మరి చర్యలు ఏ స్థాయిలో ఉండాలి? వీటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? కేవలం టీడీపీ మాత్రమే కాదు, వైసీపీ మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వమే మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. చంద్రమౌళి గారు ఆర్థిక బలం, అంగబలం, రాజకీయ బలం ఇవన్నీ కూడా టీడీపీని, కూటమి ప్రభుత్వాన్ని డామినేట్ చేసే విధంగా ఉన్నాయి. చూసుకున్నట్లయితే కాకినాడలో, కాజులూరులో వైఎస్ఆర్సీపీకి కావాల్సినన్ని ఓట్లు అక్కడ రాలేకపోయినా ఆధిపత్యం అయితే టోటల్గా టీడీపీనే ఉంది. కానీ అలాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి పని మీరు చెయ్యగలిగారంటే ఏంటి మీ ధైర్యం? అక్కడ పార్టీలకు అతీతంగా జరిగిన సంఘటన ఏం చేశారు? రాజకీయ రంగు పులిమినారు అక్కడ, అంతేగాని ఎవరు పులిమారండి? చంద్రమౌళి గారు ఓకే, రాజకీయ రంగు పులిమారు అన్నారు. ఎవరు పులిమారు చెప్పండి. సదరు బాధితులేగా చెప్పింది. సూపర్ సిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ శ్రీకారం చుట్టి కూటమి ప్రభుత్వం ఈ రోజు నాటకాలు ఆడుతా ఉంది. ఏమైంది ఇప్పుడు? సూపర్ 6 వచ్చేసి అది కూడా పేపర్ 6 గా మారిపోయింది. సూపర్ 6 అనేటువంటి పేపర్ 6 గా మారిపోయింది. అంటే విద్యార్థులు ఈ సంవత్సరం చదవకూడదా, రేపు సంవత్సరానికి ఇవ్వచ్చు అంటే ఇవన్నీ తప్పించుకునే దానికోసం. అంటే 87 లక్షల మంది విద్యార్థులు మరి ఈ సంవత్సరం వచ్చేసి విద్యా సంవత్సరం దూరం కావాలన్నా, అంటే ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తామంటే ఆ విద్యా సంవత్సరం ఆపుకోవాలన్నా, లేకపోతే రైతులు వచ్చేసి దాదాపు 54 లక్షల మంది రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి రైతులందరూ కూడా పంటలు ఆపుకోవాలన్నా, అంటే పంటలు వచ్చేసి పంటల బీమా ఇవ్వకుంటే మరి ఆపుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఆటోమేటిక్. కానీ చంద్రమౌళి గారు ఏదైతే చంద్రమౌళి గారు మీరు పథకాల గురించి మాట్లాడుతున్నారు, ఏదైతే మీరు తల్లికి వందనం కార్యక్రమాన్ని, అంతకుముందు అమ్మఒడిగా ఉన్న కార్యక్రమాన్ని తల్లికి వందనంగా వారు మార్చుకున్నారు. కానీ ఆ అమ్మఒడి కార్యక్రమానికి అధికారంలోకి వచ్చిన 9 నెలలకి గత ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 6 నెలలు మాత్రమే పూర్తి చేసుకుంది. వచ్చే అకాడమిక్ ఇయర్కి మేము క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం ఏదైతే మేము ఇవ్వలేకపోయామో దానిని వడ్డీతో సహా కలిపి అకౌంట్లో వేస్తామంటూ చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే తప్పించుకునే ప్రయత్నం ఎక్కడా చేయట్లేదు. గతంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మీరు చూడండి, అధికారంలోకి రాకముందు 2 నెలలవి కూడా మేము కలిపి ఇస్తామంటూ ఏదైతే హామీని ఇచ్చిందో కూటమి ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చుకుంటే 2 నెలల పాటు 7,000 వారి చేతిలో పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా చేస్తామంటున్నారు. వారు చెప్తున్నారు కదా చాలా క్లియర్గా. చేస్తామనే దానికి ఇప్పుడు రైతులు దాదాపు 54 లక్షలు రైతులు ఉంటే పంటలు ఆపుకోవాలంటే వడ్డీతో ఇస్తా అంటే వీళ్ళు ఎక్కడ తెచ్చుకుని పంట వేస్తారు. ఈ రోజు రైతులు ఏ విధంగా అంటే నిరుద్యోగులు వచ్చేసి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. మరి ఇవ్వకపోతే వడ్డీతో సహా ఇస్తా అంటే ఇక్కడ వీళ్ళు అప్పులు చేసుకొని తిరగాల, లేకపోతే ఏ విధంగా తిరగాల? అదే విధంగా వచ్చేసి మెగా డిఎస్ ఇస్తా అని చెప్పినారు. మరి సూపర్ 6 వచ్చేసి పేపర్ 6 గా మార్చారు. పేపర్ 6 గా మార్చుకొని ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇట్లాంటి రాజకీయ రంగు పులిమి ఈ యొక్క రాజకీయ రంగు కాకినాడ ఉప్పలూరు సంబంధించినటువంటిది, ఉప్పమల్లి సంబంధించినటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఇది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు. ఇప్పుడు 7 నెలల కాలం వస్తా ఉంది. ఆ చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఏ విధంగా నడుచుతుంది అంటే అధికారంలో ఉండి కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోయినారంటే ఆ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఈ రోజు హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతుంది ఆమె. ఎందుకంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ అన్ని కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతులు కానీ, పవన్ కళ్యాణ్ చేతులు కానీ, చంద్రబాబు నాయుడు చేతులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మంత్రి కూడా బొమ్మ మాదిరి, రబ్బర్ స్టాంప్ మాదిరి అయిపోయింది. కాబట్టి లా అండ్ ఆర్డర్ స్టేట్ లో కంట్రోల్ కావాలంటే మంత్రి గారికి పవర్స్ ఇవ్వాలి, హోమ్ మినిస్టర్ గారికి పవర్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏమైతుంది, పవర్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టుకునేసి అంటే మంత్రుల దగ్గర ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా కేవలం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టుకుని ఈ రోజు వచ్చేసి ఎలా కంట్రోల్ అవుతుంది చెప్పండి? ఇలాంటి సంఘటనలు జరగడం అనేటువంటిది ఇది వచ్చేసి అనాగరిక చర్య. మరి ఇది ఇలాంటిది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినారంటే అది సమర్థించాల్సిన పని లేదు, మేము కూడా ఖండించాలి దాన్ని. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే, టీడీపీ వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, రాష్ట్రంలో ఎవరు చేసినా కూడా ఇది తప్పు. ఎందుకంటే సామాజిక బహిష్కరణ అనేటువంటిది అది పెద్దలు చేయడం అనేది, ఎవరు చేయడం అనేటువంటిది కాదు, తప్పది. ఎందుకంటే దాన్ని మళ్ళీ వచ్చేసి తీసుకొచ్చి వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే ఇంకా చేసి ఉండేవాళ్ళు కాదు అని ఇలాంటి సంఘటన చెప్పి ప్రజలు ఇంకా మభ్య పెట్టేదాని కోసం ఈ రోజు నాటకాలు ఆడుతూ మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చేసి రోజుకో మాట చెప్తూ మరి పూటకో మాట చెప్తూ మరి ఈ రోజు చెప్తూ వచ్చేసి అన్ని ఇస్తాం, ఎగరం పెట్టాము, రేపు వచ్చేసి అంటే మీరు అప్పులు చేసుకుని చేయండి అని చెప్పేసి ముందుకు పోతా ఉంది. మరి ఈ రోజుకి వచ్చేసి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మరి ఆ రోజు చూస్తే మరి శ్రీలంక అవుతుంది, అప్పులు చేస్తే శ్రీలంక అవుతా ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి మా ప్రభుత్వం అధికారంలో జగన్మోహన్ గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు ఇవి. అంటే మరో శ్రీలంక అవుతుంది రాష్ట్రము,
రాష్ట్రం అల్లకొల్లం అవుతుందని చెప్పి ఈ రోజు మరి దాని తుంగలు దొక్కి ఈ రోజు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచాడు. ఈ రోజు వచ్చేసి 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రోజు వచ్చేసి ప్రజల మీద నెత్తిన వచ్చేసి మోయనంత భారం పెట్టేసి ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టి ఈ రోజు వచ్చేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ నే చూస్తా ఉంది ఈ రోజు. అంటే ఏ ఓకే చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం కానీ లేకపోతే దానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ కానీ అక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు. ఓకే రైట్, బాగానే ఉంది. కానీ లా అండ్ ఆర్డర్ గతంలో ఉందా? లా అండ్ ఆర్డర్ వైఎస్ఆర్సీపీ పాలించిన ఈ 5 సంవత్సరాల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిందా? అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2-3 చూసుకోవచ్చు. డాక్టర్ సుధాకర్ చనిపోవడానికి, మాస్క్ అడిగినందుకు చనిపోవడానికి గల కారణాలు కావచ్చు, లేకపోతే దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన సందర్భాలు కావచ్చు, వారి అక్కని ఏడిపించారని ఒకే ఒక్క నేపథ్యంలో నోట్లో పేపర్లు కుక్కి పసిపిల్లాడు 10వ తరగతి చదివే పిల్లాడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటనలు కావచ్చు. ఎక్కడ చూసారు మీరు లా అండ్ ఆర్డర్ గతంలో? ఇప్పుడు అడుగుతున్నారు. ఈ రోజు చూస్తే మరి 7,458 మంది మీద మరి మహిళల మీద వచ్చేసి అత్యాచార కేసులు నమోదైనాయి. ఈ రోజు చూస్తే మరి మా ప్రభుత్వంలో అయినటువంటిది ఏంటంటే ఏదైనా ప్రభుత్వంలో వచ్చేసి తప్పకుండా అక్కడక్కడ చిన్న సంఘటన జరుగుతూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ మీద ఉంటుంది. కాబట్టి ఈ రోజు చూస్తే మరి మహిళల మీద 7,450 మంది మహిళల మీద కేసులు నమోదైన వివిధ రకాలుగా లైంగిక వేధింపులు కానీ ఇవి కానీ చూస్తే మరి పోలీస్ స్టేషన్ నమోదు. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే పరిపాలించడంలో అటర్ ఫ్లాప్ అయిపోయింది. అది ఇదే బడ్జెట్ లో మేము వచ్చేసి ఈరోజు పథకాలు ఇచ్చాం. ఇదే బడ్జెట్ లో పేద ప్రజలు వచ్చేసి ఆదుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,55,000 కోట్లు ఇచ్చాం. ఈ రోజు చూస్తే మరి ₹1 కూడా ప్రజలకు ఇవ్వకుండా ఈ రోజు దాదాపు 1,00,000 కోట్లకు వచ్చేసి ఈ రోజు అప్పు చేరుకుంటా ఉంది. మరి దీంట్లో వచ్చేసి సంఘటన అంటే మా ప్రభుత్వం జరిగిన సంఘటన చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రోజు చూస్తే మరి లా అండ్ ఆర్డర్ పూర్తి ఫెయిల్ అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మరి అనేక సంఘటనలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి. మరి ఈ రోజు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కడ చూసినా కూడా సంఘటన, ఎక్కడ చూసినా కూడా అనేక, అంటే ఈ రోజు వచ్చేసి సరైన ప్రాపర్లు ఎరగటం లేదు. ప్రజలకు వచ్చేసి ప్రజలు వచ్చేసి స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వచ్చేసి వీళ్ళు సరైనటువంటి ఒక లోన్లు లేవు. అంటే బీసీ కార్పొరేషన్ సంబంధించిన ఒక లోన్లు లేవు. ప్రజలకు వచ్చేసి ఎలాంటి ఇవ్వకుండా కేవలం వచ్చేసి ఆ సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆ యొక్క అన్ని రకాలుగా వీళ్ళు మభ్య పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ కి శ్రీకారం ఎక్కువ చుట్టున్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగ్ తప్ప ఏమి చెప్పేటువంటి పరిస్థితి లేరు. ఎందుకంటే ఆయన నోటి కూడా తాళాలు వేశారు. వాళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కూడా ఏదో కడపకి వెళ్ళి సినిమా డైలాగ్ చెప్పడం కాదు. అలాంటి సంఘటన జరగకుండా చూడడం అనేటువంటిది పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర ప్రతి ఒక్కరి చోట ఒక అధికారిని కానీ ఒక కానిస్టేబుల్ కానీ పెట్టమంటారా మరి? ఎందుకంటే ప్రతిదీ కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పార్టీ మీద కూడా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అధికారిని ఒక్కొక్క కానిస్టేబుల్ ని పెట్టలేరు కదా. ఒక నిమిషం చంద్రబాబు గారు, సంఘటన తగ్గవది. ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉపాధి వైపు మళ్లించాలి ప్రజలను. ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల బహిష్కరణలు అవుతున్నాయి అంటారా? చెప్తూ పేపర్లకే పరిమితి అయితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకుండా పోతే ఎవరి తప్పంటారు? ఇది కూటమి ప్రభుత్వం తప్పంటారా, ఇలాంటి వైఎస్ఆర్సీ తప్పంటారు? అంటే అధికారం ఎవరున్నారు? మేమున్నామా, లేకపోతే ఇంకా అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందా? ఈ రోజు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అంటే అధికారం అంటే మా బాధ్యత కూడా ఉంది, సామాజిక బాధ్యత మేము కూడా చెప్పాలి. అంటే ఏదైనా చిన్న సంఘటన జరిగినా అది వైఎస్ఆర్సీ చేసింది, లేకపోతే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన ఏం జరిగినప్పుడు కూడా అది వైఎస్ఆర్సీ ఆపాదించడం, అంతే. ఆపాదించి తప్పించుకోవడానికి లేదు కదా. మీరు కూటమి అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎలా తప్పించుకోవడానికి ఉండదు. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా మనం ఏం చేయాలంటే పునరావృతం చేయాలి. ఇప్పుడు సామాజిక బహిష్కరణ సామాన్యమైన పరిస్థితి కాదు. అక్కడ ఎవరైనా ఏ పార్టీలు రంగు పులమాకండి. అక్కడ కూర్చోబెట్టి ఆ గ్రామంలో కూర్చోబెట్టి ఉన్నతాధికారులు వచ్చేసి వెళ్ళి, ఇందాక చెప్పారు, శేషు గారు చెప్పారు, ఉన్నతాధికారులు వచ్చేసి వెళ్ళి చర్యలు తీసుకోవాలి. దాన్ని చర్యలు తీసుకొని ఇలాంటి రాష్ట్రంలో జరగకుండా, ఎందుకంటే దాదాపు ఇలాంటి సంఘటనలు కోస్టల్ ఏరియాస్ లో అక్కడ వచ్చేసి ఈ యొక్క రంపచోడవరం అలాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు వచ్చేసి ఏజెన్సీ ఏరియాలో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో దాదాపు తక్కువ జరుగుతాయి. ఏజెన్సీ ఏరియాలో ఈ చేపలు పట్టేటప్పుడు మీ కులం వాళ్ళు మా కులం వాళ్ళు అనుకొని ఇలాంటి చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అంతేగాని దీన్ని రాజకీయాలకు ముడిపెట్టి మీరు బీజేపీ, మీరు జనసేన, లేకపోతే మీరు వచ్చేసి ఇదో ఈ చేశారు కాబట్టి పార్టీలు కాదు ముఖ్యం. ఇక్కడ సామాజిక బహిష్కరణ జరిగింది కాబట్టి దాన్ని ఏ విధంగా నివారించాలి, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలో ఆలోచించాలి ప్రభుత్వం. అంతేగాని దాన్ని ఏదో పార్టీ మీద తోసేసి
ఆ పార్టీ మీద ఏదో ఆ పార్టీ మీద పడిపోయింది ఇంకా మా నుంచి మరకపోయింది అనుకుంటే ఎట్లా అవుతుంది? ఓకే చంద్రమౌళి గారు ఒక్క నిమిషం అండి, చంద్రమౌళి గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. శేషు గారు, దీనికి రాజకీయ రంగు పులమొద్దు అంటూనే చంద్రమౌళి గారు చాలా చక్కగా దీన్ని డైవర్షన్ పాలిటిక్స్గా ఆయనే ఒక రాజకీయ మార్క్ అనేది దాని మీద వేశారు. డైవర్షన్ చేయడానికే, సూపర్ 6ని డైవర్ట్ చేయడానికే ఇది తెర మీదకి తీసుకొచ్చారని. కానీ ఇక్కడ సంఘటన జరిగింది కాబట్టి తెర మీదకి వచ్చింది, అది కూడా చాలా ఆలస్యంగా తెర మీదకి వచ్చింది. ఇది డైవర్షన్లో భాగమా కాదా అన్న విషయం పక్కన పెడితే ఇక్కడ అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ తీసుకునే పరిస్థితి లేదు అంటూ కూడా ఆ ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. అంటే ఇంకా అక్కడ వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం అనేది అక్కడ కొనసాగుతుంది. అధికారుల్లో కూడా గత వాసనలు ఇంకా అదే విధంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు, ఇప్పటి వరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటుంది అంటున్నారు? ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇంకా గ్రామీణ స్థాయిలో, కింది స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యము, రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తుంది అంటే మనం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ గానే చూడాలా. ఎందుకు అనంటే 164 సీట్లతో గెలిచినటువంటి ఒక ప్రభుత్వము, ఒక బలమైనటువంటి ప్రభుత్వం ఒకటైతే, రెండోది ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు. మొదటిసారి ముఖ్యమంత్రి కాదు కదా, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి, ఇది 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తికి 7 నెలలుగా పోలీసు యంత్రాంగం పైన, అధికారుల పైన పట్టు దొరకలేదు అని అంటే అది ఎవరు ఫెయిల్యూర్ గా చూడాల్సినటువంటి అంశంగా ఉంటుంది మనం. కాబట్టి ఇది ఫెయిల్యూర్ కి సంబంధించినటువంటి అంశం కాదండి, మనం ఆ కోణంలో చూడాల్సినటువంటి సందర్భం కాదు. ఇది గ్రామ స్థాయిలో ఇంకా ఈ సామాజిక బహిష్కరణలు కొనసాగటం, ఇంత అడ్వాన్స్డ్ ఉన్నటువంటి వ్యవస్థలో, ఇంత ఆధునికత వైపుకు వెళుతున్నటువంటి ఈ క్రమంలో ఇంకా ఒక సామాజిక బహిష్కరణలు, ఎవరు మాట్లాడొద్దు, వాళ్ళతోటి శుభకార్యాలకు పిలవద్దు, వాళ్ళతోటి ఎట్లాంటి కార్యకలాపాలు నెరవేర్చవద్దు, వాళ్ళు మా నీళ్లు తోడకపోవద్దు, మా వాడలో నడవద్దు అనేటటువంటి ఒక రకమైనటువంటి పత్వాలు జారీ చేయటం అనేది అది మంచిది కాదు. కానీ శేషు గారు, గ్రామంలో కొన్ని వందల మంది ప్రజలు ఉంటారు. అయితే ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని అంతమంది ఫాలో అవుతున్నారు అంటే ఒక 7 కుటుంబాలతో గ్రామ వ్యవస్థలో ఇంకా అంటే వారిని ఎక్కడ భయపెడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎక్కడ భయపెడుతున్నారు? శేషు గారు, ఇప్పుడు ప్రతిదీ కూడా చట్టం మనకి అందుబాటులో ఉంది, ప్రతి గ్రామంలో కూడా మనకి పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఒక ఫోన్ కాల్ చేస్తే వారికి తగ్గ న్యాయం చేయడానికి వ్యవస్థలు ముందుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గ్రామ పెద్దలు గ్రామ ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే గ్రామీణ వ్యవస్థలో ఇంకా ఉన్న పేదరికం, ఇంకా ఉన్న కులం, ఇంకా ఉన్న వెనకబాటుతనం, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నటువంటి అంశాలే. క్రమంగా మారుతున్నటువంటి కోణాలు కూడా మనం చూసాం. అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యం చూసాం. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం కనుక చూస్తే రాయలసీమలో పొలిటికల్ ఫ్యాక్షన్ మనకి కనపడుతుంది. మీకు కోస్టల్ ఆంధ్రాకి వచ్చే కులం ప్రభావం ఎక్కువ ఉంటది కదా. మీకు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి కొంత పీస్ఫుల్ కామ్ గోయింగ్ కనపడుతుంది మనకి. కానీ మీకు కోస్టల్ ఆంధ్రకు వచ్చేసరికి మొత్తం కోస్టల్ ఆంధ్ర పైన కులం చూపించేటటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ఎస్సీకి సంబంధించిన వాళ్ళు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యం ఉన్న చోట ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మీకు నేను ఇందాక చెప్పినటువంటి కొన్ని ఊర్లలో జరిగిన ఊచకోతలు, దళితుల పైన జరిగిన ఊచకోతలు అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్నటువంటి గ్రామాల్లోనే జరిగింది కదా. కాబట్టి ఇక్కడ ఈ సినారియోలో మీకు కోస్టల్ ఆంధ్రాలో ఇంకా కుల ప్రభావం, వర్గ ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో, ఇట్లాంటి సామాజిక సామూహిక బహిష్కరణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అండి ఇక్కడ మేజర్గా ఏంటి అని అంటే, ప్రభుత్వము ఇట్లాంటి సంఘటనలు జరిగితే సీరియస్ యాక్షన్స్ గనక తీసుకుంటే అదొక సంకేతం పోతుంది. మళ్ళా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టేటటువంటి చర్యలే ముఖ్యమవుతాయి తప్ప ఇవి మనం ఎంత పొలిటికల్ చేసినా గానీ అది మనం ఏదో ఒక్కటి రోజు విమర్శించుకోవడానికి సరిపోతుంది తప్ప పెద్దగా మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఉండదు. ఇదొకటైతే, ఇంకొకటి నేను చాలా గమనించినటువంటి అంశం అండి, 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ లో నేను గమనించినటువంటి ఒక అంశం ఏంటంటే, దట్ ఈస్ రిలేటెడ్ టు ది రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది. ఏంటంటే డయేరియా తోటి దగ్గర 20 నుంచి 30 మంది చనిపోయారండి. డయేరియాని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అంటే ఒకే ఒక చిన్న కారణం అండి, అక్కడ చెత్త పన్నును ఎప్పుడైతే రద్దు చేశారో, చెత్త ఎత్తేవాళ్ళు లేక, ఆ చెత్త వల్ల వచ్చినటువంటి సమస్యతోటి
అనేక గ్రామాల్లో డయేరియా ప్రబలింది, అనేక మంది చనిపోయినటువంటి సందర్భం ఉంది. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్ ఎంతమంది ప్రాణాలు తీసిందో ఒకసారి ఆలోచన చేయండి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రతి నగరాల్లో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. అదేదో నేరమైనట్టుగా, ఘోరమైనట్లుగా అది రాజకీయంగా వాడేస్తే 20 నుండి 30 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చనిపోయినటువంటి సంఘటన ఈ 7 నెలల్లో మనం చూసాం. కాబట్టి మనం రాజకీయాలు ఎన్నికలప్పుడే చేయాలా. ప్రతిసారి ఎన్నికలు రాజకీయాలు చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడుతుంది. చెత్త పన్ను అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన పన్ను, అది గతంలో ఏనాడు కూడా చెత్త నో అది చాలా అభ్యంతరకరం. ఆ తెలంగాణలో కూడా చెత్త పన్ను ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిందా? దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ అనేటటువంటి ఒక పథకం వచ్చింది. ఆ పథకంలో భాగంగా సిటీస్ ని, పట్టణాలను, నగరాలను శుభ్రంగా ఉంచేటటువంటి క్రమంలో ప్రతి నెల ప్రతి ఇంటి నుండి 60 రూపాయలు పన్ను వసూలు చేసి ఒక చెత్త పన్ను వచ్చింది. అది ఆపితే ఇప్పుడు మా దగ్గర కూడా తెలంగాణలో ఏం జరుగుతుందంటే 3-4 రోజులుగా చెత్త తీసుకపోవట్లేదు. ఇవాళ పొద్దున వస్తే నేను అడిగాను ఎందుకు రాలేదు అంటే, మేము స్ట్రైక్ లో ఉన్నాం సార్, మా జీతాలు పెంచాలి, మాకు అలవెన్సులు ఇవ్వాలి, దానికోసం మేము ఆగినమన్నాం. మా ఇంటి నుండి 4 రోజులు చెత్త పేరుకుపోయింది, తీసుకుపోయేవాడే లేడు. ఇంతకు ముందు చెత్త కుండీలు ఉండేవి, వాటిలలో వేసేవాళ్ళం, ఇప్పుడు లేవు కదండి. చెత్త ప్రతి ఇంటి నుండి సేకరించే బాధ్యత నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలు తీసుకున్నాయి, కార్పొరేషన్. కానీ దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రజల మీద భారం వేసింది ఎప్పుడు గత కొంతకాలం నుంచే కదా ఏపీలో చెత్త పన్ను అనేది వసూలు చేస్తున్నారు అధికారికంగా. ఎక్కడైనా మొత్తం దేశవ్యాప్తంగా అదే ఉందండి. వాళ్ళ ఇండోరు నెంబర్ 1 పొజిషన్ లో ఉంది స్వచ్ఛ సర్వేక్షణ లో, కాకినాడ నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. ఆ నగరాలు ఆ స్థాయికి వెళ్ళాయంటే పరిశుభ్రమైన చెత్త లేని సమాజాన్ని చూడాలా. ఓకే, ఇప్పుడు కేవలం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ఆ చెత్త పన్ను వారికి ఇస్తేనే వారు తీస్తారంటారు. అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సాలరీస్ కానీ ఆ సిస్టమ్ ని తీసుకొచ్చారు. మరి అలా మీరు ఇస్తేనే చేస్తామనే సిస్టమ్ ని తీసుకొచ్చి ఇక్కడ వ్యవస్థలో పెట్టారు. శేషు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. రామారావు గారు, భారత రాజ్యాంగం సామాన్య ప్రజలకి కల్పించిన ప్రాథమిక హక్కు ఎవరికి నచ్చినట్లు వారు బ్రతకడం, జీవించడం. దాని మీద ఎవరికి ఎలాంటి రైట్ ఉండదు. అది హ్యూమన్ రైట్స్ ప్రకారం చూసుకున్నా, జీవన విధానం ప్రకారం చూసుకున్నా కానీ ఒకరు ఆలోచన విధానాన్ని, ఒకరి ఇష్టాలని కాదనే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అది ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా లేనంత వరకు ఎవరికి నచ్చినట్లు వారు బతకొచ్చు. కానీ ఇక్కడ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, కుటుంబాలని సైతం సామాజిక బహిష్కరణకి గురి చేస్తున్న పరిస్థితుల్లో ఆ గ్రామాల్లో కావచ్చు, కేవలం కాకినాడలో జరిగిన సంఘటన గురించి మాత్రమే మనం మాట్లాడటం లేదు. అనేక రూరల్ ఏరియాల్లో, విలేజెస్లో ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే మరి అవేర్నెస్ అనేది ఎందుకు ప్రాపర్గా గవర్నమెంట్స్ కానీ తీసుకోలేకపోతున్నాయి? అవేర్నెస్ ఎందుకు చేయలేకపోతున్నాయి? వీటన్నిటికి కూడా ఎక్కడ లోపం? ఇందులో ప్రధానంగా రావాల్సింది ఏంటంటే అక్షరాస్యత, ఎడ్యుకేషన్, చదువు మాత్రమే దీన్ని మనం మార్చడానికి అవకాశం ఉంటుంది. ఈ దశాబ్దాల కాలంగా ప్రజా కోర్టులు, పెద్దరాయుడి పంచాయతీలు ఇట్లాంటివన్నీ కూడా గ్రామాల్లో కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళు వేసే శిక్షలు బహిరంగ శిరోమండనాలు లాంటివి గ్రామాల్లో భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంటున్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్లో అధికారులు కేసులు తీసుకోకపోవడం కారణంగా మీ గ్రామంలో పెద్దలే తేల్చుకోవాలి తప్ప మా పోలీస్ డ్యూటీ కాదని చెప్పడం, బాధితుల్ని వెనక్కి పంపించడం కారణంగా ఇది జరుగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో అమరావతి స్థాయిలో రివ్యూ మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ దృష్టి ఎంతసేపు మర్డర్ ఫర్ గెయిన్, హత్య కేసులు ఎన్ని ఉన్నాయి, థెఫ్ట్ కేసులు ఎన్ని ఉన్నాయి, ఇట్లా చూస్తున్నారు తప్ప సామాజికంగా వెలివేసిన కేసులు, కులపరంగా వెలివేసిన కేసులు ఎన్ని ఉన్నాయి అనే ఒక కాలం యాడ్ చేసుకుని దీన్ని కూడా వెరిఫై చేసి ఉంటే కనుక బాగుంటుంది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇటు కలెక్టరేట్ స్థాయిలో కానీ లేకపోతే సచివాలయం స్థాయిలో కానీ వాళ్ళు ఎవరైతే బాధితులు చెప్పుకోవడానికి అవకాశం కలగాలి. ఇక్కడ అట్లా అవకాశం కలగట్లేదు. వాళ్ళు మంచి చెట్లకి పిలవట్లేదు, మంచినీళ్ళు తాగడానికి అవకాశం లేదు, కుళాయిలు కూడా వదిలిపెట్టలేని పరిస్థితి ఉంది. ఇంకా ఎప్పటికీ కూడా రంగస్థలం నాటకాలు, రంగస్థలం నాటి పరిస్థితులు, రంగస్థలం సినిమా నాటి పరిస్థితులుగా ఉన్నాయి. కాబట్టి బాధితులు, ప్రజలు కూడా బలహీనంగా ఉంటున్నారు. భూస్వాములు, జమీందారీ వ్యవస్థ ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూ ఉంది. నేను ఇందాక చెప్పాను, అందుకనే మీకేదో 2025 వచ్చిందని సంతోషపడతా ఉన్నారు హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద సిటీస్లో. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అట్లాంటి స్వాతంత్రం ఫలాలు కొద్దిగా ఇప్పుడిప్పుడే వెలుస్తూ ఉంది. భారత్ ముందుకెళ్తా ఉంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే చదువు ఒక్కటే దీని పరిష్కారం. గ్రామ స్థాయిలో గ్రామీణ తమ పిల్లల్ని చదివించుకోవడం ద్వారా ఇట్లాంటి భూస్వాములని, ప్రజా కోర్టులు నిర్వహించే వాళ్ళని ఎదిరించాలి అంటే కనుక వాళ్ళకి ధైర్యం, న్యాయ వ్యవస్థ మీద అవగాహన కలిగినప్పుడు మాత్రం
సామాజిక కార్యకర్తలు ముందుకు రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఓకే, ఒక సామాజికకర్తగా, సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తారు? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా జిల్లాకి 2 కళ్ళు అమ్మ. ఒకటి పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు 2 కళ్ళు ఉంటాయి. వీళ్ళు మానిటరింగ్ చేయాల్సిన డిఐజీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, అమరావతి స్థాయిలో కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ గారు వారి విజయానంద్ గారి దృష్టికి మీ ఛానల్లో జరిగిన అంశాలన్నీ నేను నోట్ చేసుకున్నాను, రికార్డ్ చేసుకున్నాను. వారికి ఒక వినతి పత్రం ఖచ్చితంగా ఇస్తాను. రేపు సోమవారం రోజున అక్కడ కూడా స్పందన ఉంది. అలాగే టీడీపీ కార్యాలయంలో కూడా స్పందన ఉంది. బాధితులను కూడా మా వాళ్ళతో కలిసి మాట్లాడించి దాన్ని అమరావతి స్థాయిలో తీసుకొచ్చి వాళ్ళకి ఫిర్యాదు అందజేపించి దాన్ని స్థానికంగా లీగల్ కోర్టులో కూడా తీసుకెళ్లే విధంగా, అవసరమైతే బాధితులకి సత్వర న్యాయం జరిగే విధంగా మేము ప్రజా సంఘాలు చేసేగా పనిచేస్తామమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేత చంద్రబాబు గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ శేషు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా మనం ఎటు వెళ్తున్నాము, మన పయనం ఎటు. విజన్ 2047 దిశగా అడుగులు ముందుకు వేసి అభివృద్ధి దిశగా వెళ్తున్నాము. అదేవిధంగా అంతరిక్షంలో కూడా అడుగు పెడుతున్నాం. కానీ టెక్నికల్గా ప్రపంచ దేశాలకు పోటీ ఇస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ వివక్షత, అదేవిధంగా సామాజిక బహిష్కరణ గ్రామ స్థాయిలో ఇంకా అదేవిధంగా కరుడుగట్టిపోయి పేరుకుపోయి ఉంది. వ్యవస్థలు గ్రామ స్థాయి నుంచి మార్చని పక్షంలో దేశ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. ప్రశ్నించినప్పుడే ఫలితం ఉంటుంది.